వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై యువతకు నిర్వహించిన వక్తృత్వ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత. పట్టణంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమంలో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై జిల్లాలోని యువతకు గురు శుక్రవారాల్లో నిర్వహిస్తున్న వక్తృత్వ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విభాగంలో గెలుపోవటం సహజమన్నారు. ప్రతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుందని, రాష్ట్రం దేశం ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. విద్యార్థులు ముందుకు వచ్చి వికసిత భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనల మేరకు ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో యువత ముందుకు సాగాలని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరిగెల అశోక్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, నాయకులు గిరి నాగభూషణం, అడ్వాల లక్ష్మణ్, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల శ్రీనివాస్, టీవీ సూర్యం, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, చెట్పల్లి సుధాకర్, శరత్రావు, రంగు మహేష్, ప్రవీణ్ రావు, క్రాంతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆడపు శ్రీనివాస్, అధ్యాపక బృందం గోవర్ధన్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రాజు, సాయి మధుకర్ తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు. నా పేరు హర్షవర్ధన్ సాయి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను ఎంజీఐటి కాలేజీలో చదువుతున్నాను. నాకు ఈరోజు ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ విడిచిపెట్టుకొని ఈ నేషనల్ యూత్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. India, its cabinet has decided to get the opinion of the 1 lakh youth regarding conducting a one nation one election. Yes, already Central Government has already formulated a committee under the leadership of our past president, Honorable past president Kovinda. Yes, given a report. So based on the report, it might be much elaborate. I have not read, they have not tabled it, I think, to the people. I am not sure. I don't think they are tabled for the people. So people's portal are making the post. So they will have different opinions. So as a citizens of India, we being a learned person, we will also have a different opinion. So it's good in democracy. We should listen to everyone. There are some opinions. Vajpayee has an opinion. Indira Gandhi has an opinion. In the middle, Vajpayee has an opinion. But then, Ade Vajpayee has Indira Gandhi has an opinion. Pakistan is Yuddham Chesinapudu oka Maha Karila Poradi chesinaru. Parties are different. Governance is different. ఎప్పుడు రాజకీయాలు లేరు. దాన్ని నేను నమ్ముకున్నా. మీరు కూడా యువత చూస్తున్నారు. తిట్టడం ఇక్కడ కాదు, బయట కూడా అడ్డనే ఉంటుంది, ఇటనే ఉంటుంది, నడుస్తూ ఉంటారు. సార్ మాట మెచ్చుకుంటారు, మెచ్చుకుంటుంటారు. ఇంతకుముందు నేను ఎక్కడ హత్య అయినా తీసుకొచ్చాను. మేడం కూడా నేను నిన్న అంటే సార్ ఇంక జరగదన్నారు. మరి నేను జీవించాను గదే మొదలు పెట్టినట్టు మరి కథ ఏంటంటే ఇప్పుడున్న ఆలోచన విధానం ఎట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలని ప్రతి ఒక్క యువతులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒకే ఒక రాష్ట్రంలో ఎన్నికలు తీసుకున్నారనుకోండి, ఒక రాష్ట్రంలోనే మనం విడతల వారీగా ఎన్నికలు చేస్తున్నాం. 1వ విడత, 2వ విడత, 3వ విడత, 7వ విడత దాకా. సో ఒక రాష్ట్రంలోనే 7 విడతలు చేస్తే మన దేశం అంతా 8 విడతలు చేయాలి. అది కూడా చూడాలి. ఒకేసారి కావడం వలన మన ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు. అంటే ఒకసారి ఇలాగ చెప్పాలి, నోటిఫికేషన్ రావడం కానీ ఇంకోటి కానీ ఎప్పటికీ ఎలక్షన్ అని అనుకోకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు అని అనుకున్నాం. సో అది కొంతవరకు నిజమైనప్పటికీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి రాష్ట్ర పరిధిలోనే ఎక్కువ చేస్తూ ఉంటాం. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తక్కువ ఉంటుంది. సో దేశభక్తుడికి ఇంపాక్ట్ అయ్యేది ఒక ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్, ఏవో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. కానీ మరి ఒక రాష్ట్రంలోనే ఇన్ని విడతలు అయ్యేటప్పుడు మన దేశం అంతా ఒకసారి చేయాలంటే మనకి కోర్స్ సరిపోదు, మనకు ట్రాన్స్పోర్ట్ సరిపోదు. మనం పని చేసినప్పుడే మన ప్రజాస్వామ్యం పాల్గొంటాం. సో ఏకీకృతంగా కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.
హింసాధోరణిలో పోకూడదు. సో ఇది యువత అనేది ఎవరు చెప్తున్నా ఎవరు చేసినా మనకు మన సొంత తెలివితేటలతో ఆలోచించి ఏది రైట్ ఏది రాదు, ఎవరు మనకి ముందుకు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్తారు ఒక కలంపోటుతోటి చదివి అర్థం చేసుకోవాలి. కేవలం మనం సైన్స్ చదువుతున్నామా, ఇంగ్లీష్ చదువుతున్నామా, డాక్టర్ కోర్స్ చదువుతున్నామా, ఇది మాత్రమే కాదు, సామాజికంగా కూడా చదవాలి. సామాజికంగా చదవకపోవడం అనేది అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా అవుతున్న నష్టం. సామాజికంగా ఎవరు చదవట్లేదు. ఆ పరిణామాన్ని చదవాలి అంటే దానికి మన పట్ల ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి, తర్వాత సమాజం పట్ల మనకు దృక్పథం ఉండాలి. ఇది అయితే ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణమే ఉంది. పర్యావరణ అందరికీ నమస్కారం. అడిషనల్ కలెక్టర్ లతా గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన ఎస్ఎల్ వాళ్ళకి నాకు నా తరఫున హృదయపూర్వక each and everyone for the Vikasit Bharat Youth Parliament 2025. Myself, I am Ashwini from BCom final year from Sri Kasugantu Narayana Rao Arts and Science College, Jagityal. First of all, I want to say about my college. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ మేము కాలేజ్ తరఫున క్యాన్వసింగ్ చేస్తున్నాం, కాలేజ్కి చాలా అడ్మిషన్ తీసుకొస్తున్నాం. అండ్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద మన జగిత్యాలలో జరిగే ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కువగా మన కాలేజ్లోనే జరుగుతాయి. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే యూత్ లోపల పాలిటిక్స్ పైన జరిగే ఎలక్షన్స్ మీద జరిగే మొత్తం అవగాహన స్టూడెంట్స్కి ఉండాలి, అంటే యూత్కి ఉండాలి. యూత్ కూడా ఎలక్షన్స్ పైన సొసైటీలో ఏం జరుగుతుంది అనే దాని పైన ఫోకస్ చేయాలని చెప్పి ఇది పెట్టడం జరిగింది. ఇందులో మేమందరం యూత్ పార్టిసిపేట్ చేయడానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మన భారతదేశం మొత్తంలో ఒకేసారి ప్రతి చోట అనగా లోక్సభ ఎన్నికలు మరియు మన స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరిపించడం, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని అర్థం. దీన్ని జమినీ ఎన్నికలు అని కూడా అంటారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఎన్నిక విధానం ఏంటంటే వివిధ ప్రాంతాలలో వివిధ ఎలక్షన్స్ జరుగుతాయి. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒకే ఆర్థిక అభివృద్ధి అనేది చెందుతుంది భారతదేశం ఒకే ఎన్నిక విధానం ఉంటే. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఒకేసారి అంతటా జరిగినాయి అనుకో, అక్కడికి సిబ్బంది ఉద్యోగస్తులకి కానీ మరి అక్కడికి వెళ్ళే మున్సిపాలిటీకి కానీ మరి ఆరోగ్య సిబ్బంది కానీ తక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మరియు అక్కడ ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా ప్రచారానికి ఒకేసారి ప్రచారం చేస్తే అయిపోతుంది. అదే రాష్ట్రాలకైనా మరియు లోక్సభకైనా ఒకసారి ప్రచారం చేస్తే అయిపోతుంది. కాబట్టి 1.5 అంటే క్రోర్స్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 2047కి మనకి వికసిత్ భారత్ రావాలని నరేంద్ర మోడీ గారు ఒకటి అనుకున్నారు. అంటే దానికి ఇది ఒక తొలి పెట్టిగా మనం చెప్పుకోవాలి. అందరినీ ఫోన్లో Okay, my opinion regarding one nation, one election is it's a good idea that we can conduct the elections of a country at a time by making the cost savings and cutting the cost from the elections and making the unity among the peoples of the India and removing the corruption from the country. Is it okay, sir? Thanks a lot. ఫోన్లో కాంటాక్ట్ చేస్తూ పిల్లల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని మోటివేట్ చేస్తూ ఇంత దాకా తీసుకొచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. యాక్చువల్గా ఇది యూత్ పార్లమెంట్ అనేది మనకు 2019 నుంచి కంటిన్యూస్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు చూస్తే ఏంటంటే పిల్లలందరూ ఏంటి ఒక మాయాజాలంలో మునిగిపోయారు. ఏంటది? సెల్ ఫోన్. సో ఆ ఫోన్ భూతంలో మునిగిపోతే మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ అక్కడే ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో అలా కాదు, ఇందాక వక్తలందరూ చెప్పారు మన దేశంలో ఎక్కువ పర్సంటేజ్ ఏముంది? యూత్ పర్సంటేజ్, రైట్? కాబట్టి వాళ్ళని మనం కరెక్ట్గా కనుక ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించేటట్లు చేయగలిగితే కనుక మన దేశం ఏమవుతుంది? అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.